Stay calm. Remember who we are. ఇలా షూట్ చేయాలరా. Hey dude, వెలుతురు కావాలా? Eat this. సేఫ్ ఫ్లేర్. రమణి, రమణి, రెండో బుల్లెట్ తగిలింది అబ్డమన్ లో. నో లాస్ట్ విష్ చెప్పనా? నో. రమణి, రమణి, చలిస్తుంది పార్ట్నర్. రమణి, రమణి, దాసు, నేను పంపిన లొకేషన్ వెంటనే మన డాక్టర్ని తీసుకురా. కార్లో బాడీ లేవన్నా, చెట్ల తిరుగుపోయి ఉంటాయి. దాసు, 6వ బాటిల్ బ్లడ్ ఎక్కువ ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్తే మంచిది. పోలీసులు గ్రౌండ్స్లో ఉన్నారు. ఏం కావాలని అడుగు, నేను తీసుకొస్తాను. వాళ్ళని మాత్రం కాపాడు. రాజుకున్న గ్యాంగ్ పలు దేశాలచే గాలించబడుతున్న డాగ్ డెవిల్ ముఠా శత్రువులచే కాల్చి చంపబడ్డారు. మాడి మసైపోయిన డాగ్ డెవిల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులు విచారణ.
ఆపండి. ఎవర్రా నిన్ను చేయమన్నదే? చెప్పేస్తాను. యువర్ బ్యాంక్ సామే అతన్ని చంపమన్నాడు. మా చీఫ్ ఇంకా ప్రాణాలతో ఉండగా చనిపోయారని న్యూస్ ఎలా వచ్చింది? మా వాళ్ళ కిందకొచ్చి చూసినప్పుడు కారులో బాడీలు లేవు. మిగతా 50 లక్షల పేమెంట్ తీసుకోవడానికి రోడ్లో వెళ్తున్న ఎవరో ఇద్దరిని చంపి కారులో పడేసి పోలీసులను లైన్లో పెట్టాం. క్రిష్, నువ్వు అడిగినవన్నీ రెడీ చేశాను. ఫోన్లో అవుతూ డైరెక్ట్గా రా, మాట్లాడదాం. ప్లాన్ శామ్ది కాదు, చైర్మన్ది. కంప్లీట్ ప్లాన్ చెప్పు. నేను వేరే అరేంజ్మెంట్స్ చేయాలి. వీడి పేరు రాధ. మే 21 వీడి టీమే చేయబోతాం. పనైపోయాక వీళ్ళని రామచంద్ర ఎన్కౌంటర్ చేసేస్తాడంట. కొట్టేసిన డబ్బులు సగం వాడికి, సగం పోలీసులకి లెక్క చూపిస్తాడంట. నన్ను చంపితే ఆ ఆడియో కమిషనర్కి వెళుతుంది. నీకేం కావాలి చెప్పు. బ్యాంకులోకి వచ్చి బేరు బ్రాండీ అడుగుతారా? సరే, నువ్వు 500 కోట్లు తీసుకో. కాంప్రమైజ్ అయిపోదాం. ఎవిడెన్స్ మాత్రం ఇచ్చే. మిగతాది మొత్తం 25,000 కోట్లు. ఏ 25,000 కోట్లు? మర్చిపోయావా? పోనీ గుర్తు చెయ్యనా? బాగా డీప్గా వెళ్ళిపోయా. నీకు డెత్ కన్ఫర్మ్. సార్, శామ్ దొరికాడు. అనుమానించే విధంగా కిలోమీటర్ దూరంలో ఒక కారు ఆగుంది. చెక్ చేసినప్పుడు సార్, నన్ను కాపాడండి సార్, ప్లీజ్. నేను అన్ని నిజాలు చెప్పేస్తాను. ఒకరోజు చైర్మన్ నన్ను పిలిచి ఎందుకు ఏంటి అని అడగకుండా చెస్ట్లో ఉన్న 1500 కోట్లలో 500 కోట్లను కొట్టేయడానికి మనుషుల్ని సెట్ చేయమన్నారు. నేను నా ఫ్రెండ్ ఏసీ రామచంద్రని కాంటాక్ట్ చేశాను. వాడు డాగ్ డెవిల్ని కాంటాక్ట్ చేశాడు. కానీ డాగ్ డెవిల్ చైన్ అని చెప్పాడు. చైన్ అన్న వాడికి ప్లాన్ తెలిసిపోయింది. డబుల్ క్రాస్ చేస్తే ఏం చేయాలో తెలియక టెన్షన్ పడ్డాను. కానీ బయటకు చూపించుకోకుండా ఏం పర్వాలేదు, నువ్వు వేరే టీం చూడని చెప్పి డాగ్ డెవిల్ని వాచ్ చేయడానికి మనుషుల్ని పెట్టాను. నేను అనుమానించినట్టే ఎప్పుడూ ఇండియాకి రానివాడు ఇండియాకి వచ్చాడు. ఎందుకు రిస్క్ అని ఆ టీంనే లేపేయమన్నాను. కానీ ఇద్దరు మాత్రం ఎలాగో తప్పించుకున్నారు. నాకు తెలిసిందంతా చెప్పేశాను సార్, కాపాడండి సార్ ప్లీజ్. డిఫ్యూజ్ చేయండి. ప్రేమ్, చైర్మన్, శామ్ చచ్చిపోయాడు. నీ వల్ల అయితే నీ ప్రాణాలు కాపాడుకో. ఎంక్వైరీ చేయాలి. నెక్స్ట్ నువ్వే. షూట్ చేయరా. ఏమైంది? వెళ్ళట్లేదు. డమ్మీ బుల్లెట్ ఎలా పేలుతుంది? నీ అబ్బా పొద్దున్నాడు ఎవడైనా నాలాంటి కంత్రి గడితో పెట్టుకుంటాడా?
వెళ్ళన్రా. నన్ను చంపేసి నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. ఎవ్రీ 5 minutes 2 యాడ్స్ ప్లే చేయాలి. లైవ్ ని దానికి తగ్గట్టుగా స్టాకర్ చేసుకో. గాట్ ఇట్? ఓకే మ్యామ్. అండ్ టికెట్ టేప్ యాడ్స్ ఎన్ని వచ్చినా వద్దనుకో. అన్నిటిని తీసుకోవాలి, అన్నిటిని స్క్రోల్ చేయాలి. బ్యాంక్ నుంచి ఒక ఎక్స్క్లూజివ్ వీడియో పంపించాను మ్యామ్. ఆనర్. ఏటీవీకి మాత్రమే దొరికిన యువర్ బ్యాంక్ దోపిడీదారుని ప్రత్యేక వీడియోని ఇప్పుడు చూద్దాం. నమస్కారం. కమిషనర్ మీతో మాట్లాడింది నేను విన్నాను. ఎస్, హిస్ రైట్. బ్యాంక్ ఇస్ జస్ట్ నాట్ అ బిజినెస్, సర్వీస్ కూడా. నేను ఒక సంఘటన చెప్తాను. కమిషనర్ చెప్పింది కరెక్టో కాదో తెలుసుకుంటాను.